గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఇవ్వడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పారి అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఇవ్వడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పారి అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు.